రమ్య ఏంటి ఇంకా బేబీ కేర్ సెంటర్ లో ఉన్నాడు? ఎక్కడికండి? అరే తెలియనట్టు మాట్లాడుతుంది. నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయినాయి. ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే. 680 రూపాయలు 70 పైసలు కట్టు. నడు అమ్మా నడు. ఏంటండి మీకు డబ్బు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, పగబట్టి పెళ్లి చేసుకున్నావా? పిల్లలు వద్దు అని చెప్పాను, విన్నావా? అయినా రమ్య ఇది కొంపనుకున్నావా, కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు, నా గుండె పగల కొట్టావు. వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు, ఓటీ చేయాలి, రిక్షా కూడా తొక్కాలి. మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం. నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను. రమ్య మాటింటో నేర్చుకో, ముందుగా మునగ తీసుకూర్చోకో. ఎందుకు బామ్మర్ది టెన్షన్ అయిపోతావు? సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను, అప్పుడే నాకు అర్థమైపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్దని. అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం. అక్క నువ్వే పట్టించుకోకో, వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఎల్లో చెడ్డి బాబుని నేను చూసుకుంటాను. ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది. టెన్షన్ క్లియర్ కదా, ఇద్దరు ఆఫీస్ వెళ్ళారండి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఏమిటి పిచ్చి పాటలు? ఈ కోళ్ల ఫారం చూశాక నీ చేత కూడా 4 గుడ్లెట్టిద్దామని. నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. నువ్వు కోతకొచ్చేసిన సంగతి కవర్ చేసుకోక్కర్లేదు. మీ మాంగారు నీ స్కూటర్ కొనిపెట్టారా? కొనిపెట్టారు సార్. అవును సార్, మీ మాంగారు మీకేం కొనిపెట్టారు? మా మాంగారు నాకు రైలు బండి కొనిపెట్టారు, కాకపోతే పట్టాలు నన్నే వేయించుకోమన్నారు. ఏమండి నా మనసంతా పిల్లల మీదే ఉంది, పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం, ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు శాలరీ కట్ అయిపోతుంది. అబ్బా నా ధ్యాస అంతా పిల్లల మీద, మీ ధ్యాస అంతా బడ్జెట్ మీద. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను. అమ్మో వద్దు, ఆటోలో అయితే 50 రూపాయలు అవుతుంది, నేనే నిన్ను దింపేసి వస్తాలే. వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది పాపం, ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడు పట్టించండి. నేను చిన్నమ్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటి హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయట నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, తిరుపతి, బాబు ఎక్కడరా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకి ఏం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకి దక్కాడు. సరే టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబోయ్. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టడం చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబు వేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను.
అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషిని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మానవుడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మానవున్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు. అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు మా అల్లుడు. ఇదో ఆగు. నేను ఆగను బాబు. నేను దొరకను. నేను ఆగను బాబా. నేను ఆగను. అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు, నీలాంటి వాడి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నా. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు? బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60 నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని.
అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదే లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. ఏమైంది? ఎందుకు నా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతారా? విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాను. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో ఆ అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తప్పండి. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా, మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా బాగా చూడండి, ఈ యువరాణి పుష్పవతి అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతి అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ, ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికిప్పిస్తుంటాను, అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను, అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు, ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు, అందుకోండి రా కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు. చూతారేంటి ఏంట్రా? ఇంటి నెంబర్ ఎంత? నెంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా. ఏమో ఆగు, వీడిని ఇక్కడ లేపామనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయింటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా?
చందు నన్ను వదలరా ఆగు నా మాట విను వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా వాడి బాబాయ్ పిచ్చి కొట్టుడు కొట్టానే వెళ్ళి సారీ చెప్పొస్తా హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా సారీ పోరా పో చంపుతా నిన్ను కొరుకుతా చెప్పు ఇది మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి హెడ్ కాదురా ఇది బెడ్ నన్ను చంపాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరున్నారు ఇద్దరా అర్థమైంది కబరెట్టాను ఆ నర్సం వస్తుంది ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని బెదవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను అమ్మ నా చాకి రాణి రాణి వస్తున్నా ఏంటి కబురెట్టావంట చూడు ఆడదానికి ఆడదే సాయం మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది తీసుకో గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా ఇటు నేను తాగుతాను ఆగాదు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో ఊరుకో అబ్బాయా మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి నువ్వు తెంగర బుచ్చివి కుర్రు అంటే కుర్రు అంటావు ఊరుకో ఉత్తుత పాలేం బాగుంటాయి రాణి మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది నువ్వు వెళ్ళాగట్రా అలాగే అండి ఇదే అట్టుకుంటా ఇదేంటి ఇది వాస్కోడి గామా వాస్కో మూసుకో సారీ అండి ఓవల్టీన్ అయిపోయింది పోనీలే లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో కానీ తీసుకో మంచి పిల్ల అది సరే కనపాయా ఇందాక నువ్వు ఇంత గ్లాసు ఇలాంటప్పుడు నా జాకి రా ఇదో సోరమత యాదగిరి మామ కొంచెం తలుపు తీరా రా రాజా రా భయమా భయం లేదు రా రా రాజా
ఏంట్రా ఏంటి ఊరు మీ అమ్మ కడుపులు మాడా దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్ మీరు దండంలో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాగు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడేంట్రా బాబు. పోన్లే పళ్ళమని మనకు తెలుసు కానీ ఇది తెల్లదు కదా. ఏరా ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు బుష్ లాడెన్ గారు బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాల ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను.